అందరికీ నమస్కారం. సీఎం రేవంత్ ఇల్లు కూల్చివేత తీవ్ర షాక్లో ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, హైడ్రా ప్రస్తుతం నగరంలో అక్రమ నిర్మాణాలపై ఏ స్థాయిలో కొరడ జులిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నగరంలోని చెరువులు, నాలాలు, బఫర్ జోన్లో ఉన్న అక్రమ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన భవనాలను హైడ్రా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది. ఇక ఈ విషయంలో సామాన్యులు, ధనికులు అనే తేడా లేకుండా రూల్స్కి భిన్నంగా ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తన బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ చర్యలపై ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా కావాలని ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొందరంటే, హైడ్రా దూసుకుపోతూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు కొంతమంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల కాలంలో గతం కంటే హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు సామాన్యులకైనా ప్రభుత్వ అధికారంలో ఉన్నవారు ఆక్రమించే స్థలాలను ఎందుకు గుర్తించడం లేదు, వాటిని ఎందుకు కోల్చడం లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్, దీనిపై మీ స్పందన ఏమిటంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కమిషనర్ రంగనాథ్,